మద్యం పైన సిట్ దూకుడు పెంచింది. ఏవన్గా నిలుస్తున్నటువంటి జనార్దన్ ఇంట్లో సిట్ అధికారులు మరియు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సో జనార్దన్ కుటుంబ సభ్యులని విచారిస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు కల్తీ మద్యం పైన ఎంపీ కేశినేని చిన్ని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం కేసులో త్వరలోనే బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడు. నకిలీ మద్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతల హస్తం కూడా ఉందని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంపై నిందలు వేయాలని చెప్పి వైసీపీ ప్లాన్ చేసింది అంతా అని చెప్పి కేశినేని చిన్ని అంటున్నారు. అక్రమ మద్యం దందాలో వైసీపీ నేతలు 5,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటున్నారు. సో ములకల చెరువులోని ఏరియాలో రెడ్డిస్ గ్లోబల్స్ ఇండస్ట్రీస్ పేరుతో జనార్దన్ అనే వ్యక్తి అనారోగ్య బారిన పడిపోయి ఆఫ్రికాకు వెళ్ళినట్టుగా చిత్రీకరించి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ మద్యం విధానాన్ని, కల్తీ మద్యం తయారీ విధానాన్ని తెలుసుకొని వచ్చి ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసి దాన్ని సరఫరా చేశారట. అయితే దీని వెనుక ఎవరున్నారని చెప్పి స్వయంగా జనార్దన్ చెప్పుకొచ్చారు. దాన్ని నన్ను ప్రోత్సహించింది జోగి రమేషే అని చెప్పి జనార్దన్ కూడా మాట్లాడడం, ఆ తర్వాత కొన్ని ఆ వర్ధన మధ్య సంభాషణకు సంబంధించి వాట్సాప్ చాటింగ్లు కూడా బయటికి లీక్ అవ్వడం చూసాం. అయితే దీని వెనుక ఉంది వైసీపీఏ. పూర్తి స్థాయిలో ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలోని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశాం, ముమ్మరంగా విచారిస్తున్నామని చెప్పి టీడీపీ చెప్తోంది. ఒకవేళ కనుక ఇప్పుడు చంద్రబాబు స్థానంలో కనుక వైసీపీ అధికారం ఉండి ఉన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వైసీపీ నేతలు ఎలా తప్పించాలని చూసేవాడు. కానీ ఇప్పుడు మాకు నిబద్ధత నిజాయితీ ఉంది కాబట్టే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న చందంగా మేము అందరిపై విచారణ జరగాలి అని, నిష్పాక్షపాతంగా విచారణ జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారని చెప్పి టీడీపీ భావిస్తోంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. ఒకసారి కేశినేని చిన్ని ఏం మాట్లాడారో చూద్దాం. నిన్నే చూసాం, ఇప్పటికే ఒక సిట్ వేసి గత ప్రభుత్వంలో చేసిన అక్రమ మద్యం వ్యాపారం మీద దాదాపు 5,000 కోట్లు దాచుకుని ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కల్తీ మద్యం అమ్మిన నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం యొక్క మంచి పనులకి అడ్డు తగలాలని చేస్తున్న సరికొత్త ప్రచారం మనం చూస్తాం. ఎప్పుడూ కూడా వీళ్ళు డ్రామా ఆర్టిస్టులే. సొంత బాబాయిని హత్య చేస్తారు, ఎదుటోడి మీద నెట్టేస్తారు. అంతేకాకుండా కోడి కత్తితో పొడిపించుకుంటారు, అది తెలుగుదేశం పార్టీ చేస్తుంటారు. గులకరాయి మీద వేసుకుంటారు, అది కూడా తెలుగుదేశం పార్టీ చేస్తారు. అట్లాగా మొన్న ఈ మధ్య ఒక హెలికాప్టర్ డ్రామా చూసాం. ఇటువంటి డ్రామాల్లో కొత్త డ్రామా మొదలైంది.